ఈ రోజు అయితే వినాయకునికి లాస్ట్ రోజు పూజ అయిపోయింది. అండ్ ఇంకా లడ్డు వేలం పాట, ఇంకా మన కలశం వేలం పాట మాత్రం మిగిలింది. ఆ లడ్డు వేలం పాట కూడా సాయంత్రం వరకు ఖతం అయిపోయింది. ఈ లడ్డు మాత్రం సురేంద్ర అన్న వాళ్ళు పాడారనమాట. చూసారు కదా, 8 kgs లడ్డూని. అండ్ కలశాన్ని వచ్చేసి మా అక్కయ్య వాళ్ళు పాడారు, మా శివ వాళ్ళు పాడారనమాట. లడ్డు మాత్రం చాలా 8 kgs లడ్డు కాబట్టి ఒక్కడే మొయ్యలేడు. మా చిన్నోడు వాడే అసలు మా అల్లుడు అనమాట. వాడు చాలా బాగా ఎత్తుకుంటున్నాడు చూడండి. వాడికి ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. వాడు చూసేందుకు గిద్దెత్తున్నాడు కానీ చాలా పెద్ద మాటలు మాట్లాడతాడు మావాడు. అందుకే అంత పెద్ద బాధ్యతను వంటల మీద ఎత్తారు. నిజంగా చాలా బాగుంది. ఇన్ని రోజులు చాలా పూజలు అందుకున్న ఈ లడ్డూని మేమైతే దేవుణ్ణి ఈ 9 days ఎంత బాగా పూజించాము. ప్రతిరోజు ఆ దేవుని ముందులో ముగ్గేయటం, సాయంత్రం అన్నదానం అయితే ఏంటి, ప్రసాదాలు అయితే ఏంటి, వైష్ణవులు అయితే ఏంటి, చాలా చాలా అదిగా జరిగిందనమాట. ఒక 2 years నుంచి అలాగే జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది. మొత్తానికైతే ఈ లడ్డూని మాత్రం మా అన్నయ్య వాళ్ళు సొంతం చేసుకున్నారు. చూసిరు కదా. ఇప్పుడు లడ్డూని ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇంట్లోకి తీసుకెళ్ళి గేట్ కాడికి వచ్చాక అక్కడ వాటర్ ఆరబోసి ఆ తర్వాతనే ఇంట్లోకి తీసుకెళ్తారనమాట. ఈ లడ్డూని మనం దేవుని కాడ పెట్టేసి పొలంలో చల్లుకుంటాము. ఇంకా మనకు తెలిసిన చుట్టాలకు ప్రసాదాన్ని అయితే పంచుతామన్నమాట. ఎంతో పవిత్రమైంది ఈ లడ్డు. చెప్తున్నా కదా, చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా మా వాడు తీసుకొస్తుంటే మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ టైం దుర్గా నవరాత్రులు అప్పుడు కూడా చిన్నోడి తల్ల అట్లా పెట్టారనమాట. చూసిరు కదా. ఇక్కడనైతే నివాళితో సహా తీసుకెళ్ళాలి. చెప్పాను కదా, నీళ్ళు ఆరబోసి దండం పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా ఈ రోజు తోటిగా దేవుడు మన ముందలైతే ఉండడు. దాన్ని అయితే గంగమ్మలో అయితే నిమజ్జనం చేయవలసిందే మనము. ఎందుకంటే ఆయన నవరాత్రులు చాలా బాగా జరిగాయి. ఈ 9 రోజులు ఈ గల్లీ మొత్తం పెద్ద సందడిగానే ఉందని చెప్పాలి. ఈ సందడి మొత్తం ఈ ఒక్క రోజుతోటే పోతుంది అంటే ఎంత బాధగా అనిపిస్తుంది కదా. నిజంగా నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు నేను మిస్ అయినా అనే చెప్పాలి. ఫుల్ ఫీవర్ వచ్చింది. నేనైతే ఫీవర్ వల్ల ఇంటికి వెళ్ళిపోయినా నేను. సో ఈ వీడియోని మాత్రం షూట్ చేశారు. చూసారు కదా. వదిన వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటి పక్కనే ఇదంతా వాళ్ళ ప్లేసే. సో ఇంట్లోకైతే కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చారు. చెప్పాను కదా, కొబ్బరికాయ కొట్టి తీసుకురావాలని. ఆ తర్వాత కలశాన్ని కూడా తీసుకెళ్తారనమాట. కలశాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో తీసుకెళ్తారు. కలశం మీద కలశం కూడా వేలం పాట వేస్తారు. కొంతమంది పంచలు కండవలు కూడా వేస్తారు, కానీ మన దగ్గర వేయలేదు. కలశాన్ని ఒక్కటే వేశారు. కలశాన్ని లడ్డూని మాత్రమే వేశారు. నిజంగా అంత వెయిట్ 8 kgs వెయిట్ మామూలు వెయిట్ కాదు. అట్లాంటిది వాళ్ళు ముగ్గురు పట్టుకున్నా ఆగుతలేదు. మన వాళ్ళైతే ఈ ఎల్లో థీమ్ అండ్ మెరూన్ థీమ్ అండ్ వైట్ థీమ్లలో డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నారు. ఇవి సైజ్ చూసుకుంటారో ఏమో తెలియదు, కానీ అందరికి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఎల్లో ఒక 10 members, వైట్ 10 members అండ్ మెరూన్ 10 members అయితే ఉన్నారు. చూసారు కదా. వదిన వాళ్ళ ఇంట్లోకి అయితే అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాడు. మన గణపయ్యని తీసుకొని లడ్డూని తీసుకొని వచ్చేసారు. ఈ సంవత్సరం ఇది అన్నయ్య వాళ్ళకు ప్రాప్తం ఉంది. చూసారు కదా. ఇక లోపల పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వినాయకుని ట్రాక్టర్లోకి ఎత్తటం చాలా పెద్ద పని. దించే రోజు ఎంత కష్టపడ్డారో ఎత్తే రోజు కూడా అంతకంటే ఎక్కువ కష్టమే ఉంటుంది. కొనుక్కొచ్చేటప్పుడు మాత్రం అట్లా క్రెయిన్లో పెట్టి కొనుక్కొచ్చారు, కానీ ఇప్పుడు తీసేటప్పుడే చూసారు కదా. ఇప్పుడైతే కలశం వెళ్తుంది. మా అక్క వాళ్ళు పాడారు, మా బావగారు వాళ్ళు పాడారని చెప్పాను కదా. కలశం అయితే వెళ్తుంది. చూసానుగా ఎల్లో థీమ్ అని చెప్పాను కదా. ఈ డ్రెస్సెస్ మొత్తం గణపతికి ఎంతైనా ఇవి వేసుకుంటేనే కొంచెం అది అనిపిస్తుంది. మా చిన్ని వాళ్ళందరూ కలశం వెనకాలనైతే వెళ్తున్నారు. చాలా బాగా ఉందన్నమాట. మంచిగా ఈ డ్రెస్సెస్ వేసుకుంటే ఒక డిఫరెంట్ స్టైల్ లాగా ఉంది. మనోళ్ళు వేసే తీన్మారు, డప్పులు, కోలాటాలు నిజంగా నాకు కొంచెం బాధే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుతోటి సందడంతా పోతుంది కదా బజారు. సో సాయంత్రం కానీ పొద్దున్నే పని చేసుకోవాలి, నైవేద్యం వండాలి.
సాయంత్రం కాగానే గుడికి వెళ్ళాలి అని ఈ 9 days ఉన్న ఆలోచన మళ్ళీ ఎందుకు ఉంటుంది, మళ్ళీ వచ్చే సంవత్సరమే కదా ఈ ఆలోచన అంతా మనకు. చూసిరు కదా మన వాళ్ళు అయితే అందరూ ఈ కమిటీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంటి దాకా రావాలంట. ఇంటి దాకా వచ్చి ఆ తర్వాత లడ్డూని ఇంట్లో పెట్టే బాధ్యత వాళ్ళదే. లడ్డు అంటున్నాం, కలశం ఇంట్లో పెట్టే బాధ్యత వాళ్ళదే అనమాట, కమిటీ వాళ్ళదే అనేసి చెప్తున్నారు. మేము అటు వెళ్ళలేదు అనమాట. నాకు కొంచెం ఫీవర్ లాగా ఉందని అత్తయ్య కూడా ఇప్పుడే వీళ్ళలో జాయిన్ అయింది. మార్నింగ్ అయితే వెళ్ళొచ్చారు. మార్నింగ్ కూడా అన్నదానం జరిగింది, చాలా బాగానే జరిగిందంట. లడ్డు కూడా మామూలు కాస్ట్ ఏం పోలేదు, 36,116లకు పోయింది. అండ్ కలశం వచ్చేసి ప్రతి సంవత్సరం 20,000కి పోయేది, లేకపోతే 22, 23 అంతే. కానీ అది ఇలాంటిది ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్గా 36,116 రూపీస్ తోటి పోయింది. కలశం కూడా 6,116లకు పోయిందనమాట. చాలా బాగానే జరిగింది అనుకో చెప్పాలి. లడ్డు వేలం పాట, మన వాళ్ళు చేసే డాన్స్లు అవి ఇవి ఇంకా తర్వాత చూద్దురు. కానీ అసలు ఎంత అది చేసిరంటే అసలు ఎక్కలేని సందడంతా మన వాళ్ళు చేసిరనమాట. అందరు చేస్తారులే కానీ నాకు అట్లా స్పెషల్గా అనిపించింది ఎందుకో మరి, అంత అదిగా అనిపించింది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి కలశం అయితే ఇంటికి వచ్చేసింది. ఈ కలశాన్ని 9 రోజులు పూజలు అందుతుంది కాబట్టి చాలా పవిత్రమైందనే చెప్పాలి. ఈ కలశం మీద ఉన్న కొబ్బరికాయని మాత్రం అయ్యగారు అక్కడనే గుడి దగ్గర కొట్టేశారు. పూజ కూడా ఈరోజు చాలా బాగా జరిగిందంట. మార్నింగ్ నాకు అస్సలు చేతదాకా నేను వెళ్ళలేదు, సో ఆ వీడియో కూడా నేను తీయలేదు అనమాట. చూసిరు కదా, కలశం కూడా సేమ్ అంతే, నీళ్ళు ఆరబోసి నివాళులు ఇస్తారనమాట. నివాళులు ఇరిపించి ఇంట్లోకి అయితే తీసుకెళ్తారు. ఇంట్లోకి కలశం దించిన దాకా కమిటీ వాళ్ళు అక్కడే ఉండాలి. ఆ తర్వాతనే వెనుకకు వెళ్ళి రావాలన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ జరగకుండా, పోయినసారి అయితే మేము కోలాటం వేస్తుంటేనే మధ్యలోంచి డీజేని తీసుకొని వెళ్ళిపోయారు. ఏంటి అంటే పర్మిషన్ తీసుకోలేదు, ఎట్లా డీజేని పెడతారు మీరు అని అనేసి అన్నారు. అసలు మాకేం అర్థం కాలేదు, ఏంటిది కొంచెం అసలు చేయకుండా మొత్తం చేయాలన్న ఆనందం కూడా పోయింది. అప్పటికే టైం అయిపోతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా అన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యి వచ్చారనమాట. మన వాళ్ళు అసలు రంగులు కూడా ఎక్కువ అసలు పూసుకోలేదు, రంగులు చూసిరా అసలు జస్ట్ కలర్స్ థీమ్స్ వేసుకున్నారు ఇట్లా డ్రెస్సెస్, కానీ కొంచెం కూడా రంగులు పూసుకోలేదు. నిజంగా రంగుల్ని అవాయిడ్ చేయడమే మంచిది. జస్ట్ ముఖానికి కొంచెం కుంకుమ పెట్టుకుంటే చాలు. అట్లా చేస్తే హెల్త్ కూడా కొంచెం అదైపోతుంది కదా. అసలే ఇప్పుడు వచ్చే జ్వరాలకు ఆ కలర్స్ మొత్తం మనల్ని అది చేస్తాయి కాబట్టి కలర్స్ పూసుకోకుండానే మీరు నిమజ్జనం అయితే వినాయకుడి నిమజ్జనానికి అయితే పార్టిసిపేట్ చేయండి. మా మామయ్య గారు మాత్రం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాడంటే దేవుడు అని అనేసి. మేమైతే బయట నిలబడి చూస్తున్నాం. ఈ రోజే నిమజ్జనం, దేవుడు వస్తాడు, కలశం తీసుకొచ్చిరు అని చెప్తున్నాను అనమాట. ఇట్లా నైట్ అయితే మన వినాయకుడిని తీసుకొచ్చే టైం అయితే అయ్యింది. చూసిరు కదా, నిజంగా అసలు ఎంత బాగుందంటే ఈ సందడి మంచిగా అనిపిస్తుంది. మన వాళ్ళు అంతసేపు ఉండి తర్వాత భజనలు వేసారు. పిల్లలు మాత్రం వాళ్ళు చేసే డ్యాన్స్ వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎంత బాగా ఉందంటే నిజంగా ఏ గల్లీలో కూడా ఇట్లా ఎవ్వరు రారండి, నిజంగా చెప్తున్నా. మా మమ్మీ వాళ్ళ ఊర్లో మాత్రం సందు తిరుగుతారు అందరూ. ఒక్క ఇల్లని కాదు, ప్రతి ఇంటి వాళ్ళు వెళ్తారనమాట. అంత బాగా చేస్తారు. కానీ మళ్ళీ అదే ఫీలింగ్ ఈ రోజు నాకు కలిగింది. అనమాట. ఎందుకంటే గణపయ్య ఇంటికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఆయనకు నీళ్లు ఆరబోసి నివాళి ఇస్తాము, కొబ్బరికాయ కొడతాము, కానుకిచ్చే వాళ్ళు కానుక కూడా ఇస్తారనమాట. చూసిరు కదా మా గణపయ్య ఈ రోజుతోటి అయితే ఈయనని చూడడం చాలా ఇది లాస్ట్ రోజు అనుకుంటున్నా. లాస్ట్ రోజు కదా, లాస్ట్ రోజు అనుకోవడం కాదు, లాస్ట్ రోజే. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. లాస్ట్ టైం మేము ఇచ్చిన వినాయకుడు కూడా నాకు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. నా వీడియోలో ఉంది కదా. సో అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, అప్పుడు ఏదో మామూలుగా తీసుకున్నాను. కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇదంతా క్లియర్గా తీసుకుంటున్నాను. ముందరికి వెళ్ళేసి ఎక్కువ లోపలికైతే పోరు వీళ్ళు,
మామూలుగా మెయిన్ వాళ్ళకైతే వెళ్తారనమాట. మెయిన్ అంటే మళ్ళీ అందరు గల్లీలలో వినాయకుడు నిలబెట్టుకున్నారు. ఒక గల్లీ అని కాదు కాబట్టి అందరు గల్లీలలో నిలబెట్టుకున్నారు కాబట్టి ఏ గల్లీలో నైనా సేమ్ అంతే అనమాట. వాళ్ళ గల్లీ వరకు కాకపోతే కొంచెం దూరం వరకు మన వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. పోయినసారి కూడా వీడియోస్ తీసుకున్నాను నేను. గణేష్ నిమజ్జనం రోజు కొట్లాట్లు జరుగుతాయి, సంతోషాలు నడుగుతాయి. మన వాళ్ళు చేసే డ్యాన్స్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు చూడండి బాగా చేస్తారు వీళ్ళంతా. చూసిరు కదా అసలు ఎంత బాగా చేస్తున్నారు. లేడీస్ అయితే మంచిగా చేస్తున్నారు. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయారనమాట. చూసారు కదా మనం వినాయకుడిని. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మాది దగ్గరకు వచ్చేలోపు 7:30 quarter-8 అయింది. ఇంకొకళ్ళు ఇల్లు కాడికి వెళ్ళేలోపు మెయిన్ గల్లీలు కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 సాంగ్స్ అయినా కోలాటం చేసుకుంటూ వెళ్తారనమాట. చూసారు కదా అందరు ఇలాగే వాటర్ గణపతి ముందర పోసేసి నివాళులు అయితే ఇస్తారు. మన వాళ్ళు ప్రతి దగ్గర కూడా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఒకళ్ళు స్టెప్పులు చెప్తే ఇంకో స్టెప్పులు చెప్తే ఇంకోళ్ళు. మన వాళ్ళకి చేయాలన్న ఉద్దేశం బాగుంది కానీ నేర్పేటోళ్ళు ఎవరు లేరు. ఈసారి చాలా ప్లాన్డ్గా చేయాలని అని అనుకుంటున్నారు అనమాట. ఇంకా ఈ గణపతి స్టెప్పులు చూసి తర్వాత మన బతుకమ్మకు చేస్తారనమాట మన వాళ్ళు. ఆ రోజు కూడా బాగానే ఉంటుంది. చూసిరు కదా ఈ మెరూన్ థీమ్, ఎల్లో థీమ్ అండ్ నాకు చాలా బాగా అనిపించింది. చూడు ఎంత బాగా చేస్తున్నారు. అసలు మన వాళ్ళు డ్యాన్స్ కూడా సూపర్గా చేస్తున్నారు. వీళ్ళు చేసే హడావిడి ఎట్లుంటుంది అంటే నిజంగా ఇదైతే ఫంక్షన్ చేసినట్టే చేస్తారు మన వాళ్ళు. చూసిరుగా డ్యాన్స్ అయితే స్టెప్స్ ఒక్కొక్కరికి ఎవరికి వచ్చినాయి వాళ్ళు చూపిస్తూనే ఎవరికి చేస్తున్నాయి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు అనమాట. మన వాళ్ళు అంతా చేసే వాళ్ళు ఏమో చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు ఎట్లా చేస్తున్నారా ఏంటా అని అనేసి. నిజంగా చెప్పాలంటే చాలా బాగానే చేస్తారు అనమాట. ఇది ఒక వ్యాయామం లాంటిది. దేవుని ముందర చేస్తే ఇంకా మంచిది కూడా. పిచ్చి పాటలకు కాకుండా ఇలాంటి మంచి పాటలకు బుజ్జి గణపయ్య అని అట్లాంటి మంచి దేవుడి పాటలకి మంచిగా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. మా కాడ చాలా వరకు అందరు గణపతి కోలాటం అయితే చాలా బాగా చేస్తారు. ఒక్కొక్క ఇయర్ ఫస్ట్ ఒక్కొక్కరు షైగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా చాలా అదిగా నేర్చుకోవడం అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ మనం షై ఫీల్ కావద్దు. చాలా నేర్చుకుంటుంటేనే వస్తుంది. ఏదైనా ఇదే కాదు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే వస్తుంది అనమాట. అట్లా కూరలతోటి డిఫరెంట్గా చేస్తున్నారు మన వాళ్ళు. పోయేటప్పుడు ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా అన్నట్టు వాళ్ళైతే చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. చూసిరు కదా ఎంత బాగా చేస్తున్నారు. నాకేమైందంటే కాపీరైట్ పడుతుంది అన్న ఉద్దేశంతో మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఫస్ట్ భయం వేసింది. కాపీరైట్ మ్యూజిక్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి కోలాటం వాటికే కదా, ఇక కాపీరైట్ వేస్తే ఇక ఎట్లా చేసేది ఇదంతా. ఇక మన వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు. ఒక మా బజార్ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ వినాయకుడిని మెల్లగా తీసేసుకొని ముందలకైతే వెళ్ళిపోతున్నారు అనమాట. పెద్దవాళ్ళు అయితే చప్పట్లు కొట్టుకుంటూ మెల్లగా స్టార్ట్ అయిపోయారు. అన్నయ్య వాళ్ళు ఎప్పుడు కూడా డీజేలు పెట్టిరు కానీ ఏమంటారు వేరే కోలాటం వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు. మనమే మన గణపతిని ఇలా సాధారణంగా పంపించాలి అన్న ఉద్దేశంతో ఇలా తీసుకెళ్తున్నారనమాట. ఇలా తీసుకెళ్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అందుకే ఈ భజన చేసుకుంటూనే ఆడదాకా తీసుకెళ్తారు.
చూసిరు కదా మన వినాయకుడిని అయితే అందరూ ఒక్కరు కాదండి, నిజంగా చెప్పాలంటే బజార్లో ఉన్న మన వీధిలో ఉన్న వాళ్ళు, ఆ గలీలో ఉన్న వాళ్ళు అసలు వినాయకుడు ఇంత సందడిగా వేరే చూసే వాళ్ళు ఇవ్వలేదండి, అందరు వెళ్ళేవాళ్ళు వినాయకునితోటి. ఎంత ఘనంగా ఆయన లోపలికి తీసుకొచ్చామో అంతే ఘనంగా అక్కడి నుంచి ఆయన్నైతే సాగనంపడానికి అయితే అందరం వెళ్తున్నాం అనమాట. కుమారస్వామి వారి స్వరపరిచిన భజన గీతం మట్టి తీసామా మట్టి బొమ్మను